नमस्कार प्यारे बच्चों, मैं हूँ जरूर रविंदर। कैसे हैं बच्चों? अच्छा है ना? ठीक है बच्चे, मैं भी बहुत बहुत अच्छा हूँ। आज हम 7वीं कक्षा के आसमान गिरा है ना पाठ पढ़ेंगे। इससे पहले हम क्या है कि अपना प्यारा भारत देश कविता पढ़ चुके ना। आज हम 5वां पाठ आसमान गिरा पाठ पढ़ेंगे। पहले अर्थ सीखिए बच्चे। खरगोश, रैबिट, कुंदेलू, अचानक, इमीडिएटली, वेंटने, आवाज, साउंड, शब्दम, आसमान, स्काई, आकाशम, भागना, टू रन, పరిగెత్తుట, लोमड़ी, फॉक्स, नक्का, गिरना, टू फॉल, పడుట, బాలు, బియర్, గుడ్డేలుగు, ఎలుగుబంటి, పాతి, ఎలిఫెంట్, ఏనుగు, షేర్, లయన్, సింహం, రోకో, స్టాప్, ఆవుట, చౌకన్, ఓకే, ఉలిక్కిపోవుట, హంసనా, టు లాఫ్, నవ్వుట, ఇధర్ ఉధర్, ఇటు అటు, పూछना, టు ఆస్క్, అడుగుట, ठहरना, टू स्टॉप, ఆగుట, मिलना, टू मीट, కలుసుకుంటా। ठीक है बच्चे, राइट। इधर देखो, एक बार चित्र देखो। चित्र में क्या दिखाई दे रहा है? सिर्फ संज्ञा शब्दों के बारे में बताना है ना। ये है खरगोश, कुंदेल, ये है शेर, है ना। ऊपर है ना शेर, ये शेर है। और सिंहम, इसका प्रतिबिंब है। ये कुएं हैं, बावी, है ना। इसके आजू बाजू में पत्थर है, पेड़ है ना। ये सब दिखाई दे रहे हैं। शेर कुएं में देखकर क्या सोच रहा होगा? शेर कुएं में देखकर क्या सोच रहा होगा? సింహము బయలు చూసుకుంటూ ఏం ఆలోచన చెప్పండి? ఓకే, నాలాంటి సింహం కూడా ఇంకోటి బావిలో ఉంది। मेरे जैसा एक शेर कुएं में है ना। खरगोश शेर से क्या कह रहा होगा? खरगोश కుందేలు शेर से సింహంతోని ఏమంటుంది చెప్పండి? यही बोलते हैं, आप जैसा शेर और एक कुएं में है, ऐसा बोल रहा है खरगोश। ठीक है ना बच्चे? ठीक है, अब पाठ में आ जाएंगे। एक खरगोश था, అనగనగా ఒక కుందేలు। वहाँ पेड़ के नीचे सो रहा था। वहाँ पेड़ के नीचे आराम से सो रहा था। पेड़ के नीचे అది చెట్టు కింద పడుకుంది। अचानक जोर की आवाज हुई, धम। खरगोश उठ बैठा। अचानक వెంటనే जोर से గట్టి ఒక శబ్దం వినబడ్డది, ఆవాజ్, धम అనే శబ్దం వినబడ్డది। ఇది దబ్బలేసి కూర్చుంది కుందేలు। वहाँ बोला, अरे क्या गिरा? खरगोश ने इधर उधर देखा। अरे ఏం పడ్డది అని అటు ఇటు చూసింది। उसे कुछ दिखाई नहीं दिया, దానికి ఏం కనబడలేదు। उसे लगा आसमान गिर रहा है, దానికి అనిపించింది ఆకాశం బహుశా కింద పడుతుంది, అందుకే శబ్దం వచ్చింది అని అంటున్నాను అన్నమాట। खरगोश डर गया और भागने लगा। ఆకాశం కింద పడుతుందని భయపడి ఏంటంటే పరిగెత్తడం మొదలుపెట్టింది। भागते भागते उसे एक लोमड़ी मिली। भागते भागते दौड़ते दौड़ते वक्त एक लोमड़ी मिली। लोमड़ी అంటే फॉक्स, ఒక నక్క కలిసింది। उसने पूछा, खरगोश भाई कहाँ जा रहे हो, जरा सुनो तो। लोमड़ी అడిగిందన్నమాట, खरगोश भाई कहाँ जा रहे हो, ఎక్కడికి పోతున్నావు, ఓకేనా, జరా సునో తో, ఒకసారి నా మాట విను అంటుందన్నమాట। खरगोश भागते भागते बोला, आसमान गिर रहा है, भागो भागो जल्दी भागो। खरगोश भागते भागते बोला, आसमान गिर रहा है, तुम भी भागो, जल्दी भागो। ఆకాశం కింద పడుతుంది, నువ్వు కూడా పరిగెత్తు, నేను పరిగెడతాను అని చెప్తాను అన్నమాట। लोमड़ी भी भागने लगी। लोमड़ी నక్క కూడా పరిగెట్టడం మొదలుపెట్టింది। आगे जाकर उन्हें एक बालू मिला। అవి పరిగెడతా అంటే వాటికి ముందులో ఒక బాలు అంటే అనమాట బియర్, ఎలుగుబంటి, గుడ్డెలుగు కలిసింది వాటికి। ठहरो ठहरो कहाँ भागे जा रहे हो,
ఆగండి ఆగండి ఎక్కడ పరిగెడుతున్నారు ఆగండి అని బాలు అడిగింది. खरगोश और लोमड़ी बोले भागो तुम भी भागो आसमान गिर रहा है. పరిగెత్తు నువ్వు కూడా పరిగెత్తు ఆస్మాన్ ఆకాశము కింద పడుతుంది పరిగెత్తు అన్నమాట. బాలు भी उनके साथ भागने लगा. बालू भी उनके साथ भागने కూడా పరిగెడుతుంది. खरगोश लोमड़ी और भालू भागते भागते एक हाथी के पास से निकले. भालू खरगोश और लोमड़ी भागते भागते వాడికి ఏదైనా ఒక ఏలు కనబడ్డది వాడికి. అరే సబ్ క్యోం భాగ్ జా రహీ హో టహరో కుచ్ బతావో తో. అప్పుడు ఏను అడిగింది అందరూ ఎందుకు పరిగెడతారు ఏదైనా చెప్పండి ఆగండి అని అడిగింది. బాలు బోలా ఆస్మాన్ గిర్ రహా హై తుమ్ భీ భాగో. ఆకాశం పడుతుంది కూడా పరిగెత్తు అని ఖర్గోష్ చెప్పింది. హాతీ బీ భాగ్ని లగా. హాతీ కూడా ఏనుగు కూడా పరిగెత్తడం మొదలెట్టింది. ఓకే సబ్ భాగ్ రహే తే అందరూ పరిగెడుతుంది. आगे आगे खरगोश उसके पीछे पीछे लोमड़ी उसके पीछे बालू और सबके पीछे हाथी. అన్నిటికంటే ముందు ఏంటన్నమాట ఖర్గోష్ పరిగెడుతుంది, దానికల్లా లోమడి పరిగెడుతుంది, దానికల్లా బాలు పరిగెడుతుంది, అన్నికంటే వెనకాల ఏనుగు పరిగెడుతుంది అనమాట. అన్నిటికంటే ముందు ఏంటన్నమాట ఖర్గోష్, అన్నిటికంటే వెనకాల ఏముంది హాతీ ఉందన్నమాట. ఓకేనా. భాగ్తే భాగ్తే ఉన్హే షేర్ మిలా. అది పరిగెడుతున్న వాడికి షేర్ కనబడ్డది. ఓకేనా. అంటే ఏంటన్నమాట లయన్. उसने पूछा तुम सब क्यों भागे जा रही हो అడిగింది. మీరు అందరూ ఎందుకు పరిగెడతారు అని అడిగింది. హాతీ బోలా ఆస్మాన్ గిర్ రహా హై తుమ్ భీ భాగో. ఇప్పుడు హాతీ చెప్పింది ఏమని ఆస్మాన్ గిర్ రహా హై తుమ్ భీ భాగో. शेर ने दहाड़ कर कहा आसमान गिर रहा है कहाँ गिर रहा है. దహాడ్ అంటే గర్జించాను అనమాట. ఆకాశం పడుతుందా ఎక్కడ పడుతుంది అని గద్దిరించి అడిగింది. రుకో యా సున్కర్ సభీ జాన్వర్ రుక్ గయే. ఆగండి అని చెప్పగానే అది విని అన్ని జంతువులు ఆగి. शेर ने पूछा किसने कहा आसमान गिर रहा है. शेर पूछा किसने कहा आपसे आसमान गिर रहा है. ఆకాశం పడుతుంది మీరు ఎవరు చెప్పారు అని. హాతీ బోలా బాలు ని కహా. హాతీ ఏమన్నది నాకు బాలు చెప్పిందని చెప్పిందనమాట. బాలు బోలా ముస్సే లోమడి ని కహా. బాలు ఏమన్నది నాతోని लोमड़ी అన్నదని చెప్పిందనమాట. लोमड़ी बोली मुझसे तो खरगोश ने कहा था सबसे पहले इसी ने कहा था. ఇదేమన్నది నాకు ఖర్గోష్ చెప్పింది, మా అందరికీ అంటే ముందుగా ఖర్గోష్ చెప్పింది ఆకాశం పడుతుందని చెప్పిందని చెప్పనమాట. ఓకే. ఖర్గోష్ చుప్ రహా. ఖర్గోష్ సైలెంట్ ఉందన్నమాట. ओके. शेर बोला खरगोश कहाँ गिर रहा है आसमान. अब शेर ने खरगोश से पूछा है कहाँ गिर रहा है आसमान అని అన్నమాట. ఓకేనా. షేర్ అడిగింది అనమాట, ఖర్గోష్ని అడిగింది. ఓకే कहाँ गिर रहा है आसमान दिखाओ అన్నమాట. खरगोश ने कहा मैं तो पेड़ के नीचे सो रहा था वहीं दम से आसमान गिरा. मैं एक पेड़ के नीचे सो रहा था वहीं दम से అక్కడ ఒక పెద్ద శబ్దంతోని ఆకాశం కింద పడ్డదని అన్నమాట. शेर ने कहा चलो चलकर देखे. అప్పుడు షేర్ అన్నది చలో అక్కడ పోయి చూద్దామా అక్కడ ఆకాశం పడవలేదు అని అన్నమాట. ये सब उस पेड़ के नीचे गए. ये सब जानकर है ना खरगोश लोमड़ी बालू हाथी शेर है ना ये सब जाकर पेड़ के पास गए. सबने पेड़ के नीचे देखा. सबने पेड़ के अंदर చెట్టు కింద చూసింది. एक बड़ा सा फल गिर पड़ा था. ఒక పెద్ద పండు అక్కడ పడి ఉన్నది. ఓకే. तभी वैसा ही एक और फल गिरा दम. అవి అక్కడ ఉండగానే మళ్ళీ పెద్ద పండు పడ్డది. దమ్ అనే శబ్దంతోని మళ్ళీ పెద్ద పండు పడ్డది. ఖర్గోష్ చౌంక్ గయా. ఖర్గోష్ ఉలికి పడ్డది ఒకసారి. ఓకే. షేర్ బోలా తో యహీ తుమారా ఆస్మాన్ తా. ఇదేనా నీ ఆకాశం. लो फिर आसमान गिरा भागो और सभी हंसने लगे. పడ్డది కదా ఆకాశం పడ్డది ఉరుకు అని చెప్పగానే అన్ని జంతువులు ఒక్కసారి నవ్వినాయి అన్నమాట. అర్థమైందా పిల్లలు. ఇది ఈరోజు యొక్క పాఠం. ఓకే పిల్లలు. अब कुछ सवाल पूछता हूँ है ना. राइट बच्चे. या खरगोश कहाँ सो रहा था. सीधे तुम बोलो कहाँ सो रहा था. शाबाश है ना. खरगोश पेड़ के नीचे सो रहा था है ना. राइट. ये दम की आवाज कौन सुने. दम अने शब्दाన్ని ఎవరు ఫస్ట్ बोलो. शाबाश खरगोश ने सुना है ना. खरगोश ने क्या बोला लोमड़ी से. आसमान गिर रहा है दौड़ो दौड़ो
ऐसा बोला है ना। राइट। सबसे पहले कौन दौड़ रहे हैं? खरगोश। सबसे पीछे कौन दौड़ रहे हैं? शाबाश, हाथी। बीच में कौन दौड़ रहे हैं? भालू और लोमड़ी बीच में दौड़ रहे हैं। इन सबको कौन रोकने के लिए बोले हैं? शेर। पन्ने आगमन చెప్పింది అన్నమాట शेर अన్నమాట। वास्तव में क्या गिरा है? आसमान गिरा नहीं, एक फल गिरा है ना। हाँ, है ना। सब पेड़ के नीचे जाकर देखने से उधर एक फल दिखाई दिया है। उसी समय और एक फल पेड़ से नीचे गिरा है, वो भी दम की आवाज आई है। तब शेर ने मजाक उड़ाया, अब भी आसमान गिरा है, भागो बोले। सब जानवर हंसने लगे। ठीक है ना बच्चे, यहाँ है आज का पाठ, है ना। कैसे लगा बच्चे? अच्छा लगा ना। राइट। अब आपको गुना कर देता हूँ, लिख लीजिए। प्रश्न ना। राइट। सच में आसमान गिर रहा है? वास्तवाనికి ఆకాశం పడుతుందా? ओके, राइट। दूसरा, सब जानवरों को दौड़ने के लिए कौन कहा? జంతువులన్నీ పరిగెత్తమని చెప్పింది ఎవరు? है ना। राइट। तीसरा, कौन कौन जानवर दौड़ रहे हैं? ఏ జంతువులు పరిగెడుతున్నాయి? ओके। नेक्स्ट, शेर ने जानवरों से क्या कहा? సింహము జంతువుతోని ఏమన్నది? ఏం వచ్చే? अब एक सूक्ति, है ना बच्चे। धन से भी विद्या बहुत बड़ा है। धन से भी विद्या बहुत बड़ा है। ధనము కంటే కూడా విద్య చాలా గొప్పదని అర్థం అన్నమాట। ठीक है बिल्कुल। हाँ, ये होमवर्क अंతా राशि మీరు నాకు చూపించాలి। ठीक है ना बच्चे, अच्छा है ना, अच्छा लगा ना। ठीक है बच्चे, हाँ, फिर एक बार पाठ को ध्यान से पढ़िए और इन प्रश्नों के उत्तर लिखकर मुझे बताइए। ठीक है ना बच्चे, राइट, बाय।